ఏం కూరగాయలు ఎవరు తేడా కళ్ళు మూసుకోవడానికి స్టార్ట్ చేస్తే కళ్ళు మూసుకొని కృపా ప్రేమ గల తండ్రి చిన్న దేవానికి చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి మహోన్నతులైన దేవ పరిశుద్ధులైన ప్రభావ నీకు ఎంతో మనం చెల్లించుకుంటూ ఆలోచనతో దేవానికి ఎంతో మనం చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి దేవానికి సంస్కృతి జ్ఞాపకం తీసుకుని చిన్న బిడ్డలందరినీ బట్టి కొన్ని పదనాలు చెల్లిస్తున్నాం రావాల్సిన వారిని తీసుకురండి సరైన సమయానికి కూడా చిన్న బిడ్డలు రావడానికి చూపించమని ఎంతో వదనాలు చెల్లించి వచ్చిన వారి పాటల ద్వారా కథ ద్వారా చిన్న బిడ్డలతో మాట్లాడమని మీకు ఎంతో వదనాలు చెల్లిస్తున్నామని ప్రార్థించడానికి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె స్టార్ట్లోనే ఉంది ఆంటీ. సరే ఒక పాట పాడి కథ చెప్పి స్తుతులు పాడదాం. స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన పాటలందరూ సృష్టికర్తకు స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మరణము జయించిన యేసు ప్రభును ఆరాధించి పూజింతుము రాజును మరణము జయించిన యేసు ప్రభును ఆరాధించి పూజింతుము రాజును స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు ఆరాధింతును అర్పింతును నా యేసుకే ఆరాధన అర్పింతును నా యేసుకే స్తుతికి పాత్రుడు స్తోత్రారుడు సన్నోదింపదగిన ప్రభు స్తుతికి పాత్రుడు స్తోత్రారుడు సన్నోదింపదగిన ప్రభు ఆత్మతో సత్యముతో పడాలి ఆత్మతో సత్యముతో ఆరాధింతు అనుక్షణం ఆరాధింతు అనుక్షణం ఆరాధన అర్పితును నా యేసుకే ఆరాధన అర్పితును నా యేసుకే సింహాసనాసీనుడైన ప్రభుం యుగాయుగంబులు స్తుతించెదం సింహాసనాసీనుడైన ప్రభుం యుగాయుగంబులు స్తుతించెదం నీ చేతి పని అయినా నేను నిన్ను నీ చేతి పని అయినా నిన్ను నేను
గణనామము కీర్తింతును నీదు గణనామము ఆరాధన ఆరాధన అర్పితును నా యేసుకే ఆరాధన ఆరాధన అర్పితును నా యేసుకే. ఆయన వరకు క్లాస్ కూరగాయలు వారం వారం చెప్పాల్సి వస్తుంది. అన్న కూడా ఎందుకు చెప్పడం చేయండి. మరి ఎవరు స్టోరీ ఏంటినా టామ్ గురించి వింటున్నాం కదా. టాముకి ఎవరు లేరు, మొట్టమొదట తల్లిదండ్రులు కదా, తనకి ఎవరు కూడా లేరన్నమాట. తనకి ఇంకా కాళ్ళు ఉండవు కదా, తను సరిగా నడవలేని స్థితి, దించుకొని తనకి కాళ్ళు లేవన్నమాట. నడవలేని స్థితిలో తాము ఉండవచ్చు. రెండోదిగా తాముని ఒక అమ్మమ్మ పెంచుకునేది కదా, తనకి ఎవరు లేరు, అమ్మమ్మ పెంచుకునేది. అయితే తాము మిద్దె పైన ఒక చిన్న గదిలో ఉండేవాడు. అయితే టామ్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఈ ఫ్రెండు కష్టపడి పని చేసేవాడు అనమాట. రోజు వాళ్ళ ఆ ఫ్రెండ్ని చూడడానికి టామ్ చూడడానికి వచ్చినప్పుడు ఒక నాణ్యం తీసుకొని, అంటే డబ్బులు తీసుకొని వచ్చినాడు కదా. మనం ఇప్పుడు ఏమంట డబ్బుని, ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఇక్కడేమో టామ్. అలా ఫ్రెండ్ని చూడడానికి వచ్చినాడు. అయితే తన స్థితిని చూసి తనకు సహాయం చేయాలనుకున్నాడు. అనుకొని ఏమిస్తున్నాడంటే డబ్బు. అంటే ఆ నాణ్యం చాలా విలువైంది. వీళ్ళంతా కష్టపడి పనిచేసి తన ఫ్రెండ్కి తన అవసరతలు ఏమైనా ఉంటాయి, తను ఏమైనా తీసుకుంటాడని చెప్పేసి ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు టామ్ అడుగుతాడు, ఏమడుగుతాడంటే నాకు తినేటి తీసుకురా, నాకు బట్టలు తీసుకురా అని అడిగినాడా. తనకి ఇష్టమైనవి ఏమి కూడా అడగలేదు. ఏమడుగుతానంటే నాకు ఒక బైబిల్ కావాలా అని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి చాలా కోపం వస్తుంది. ఇక్కడ నాకు మీరు చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి, అరే నేను నెలంతా కూడా కష్టపడి పని చేస్తాను, బైబిల్ కావాలంటావా? ఎందుకు అసలు ఆ బైబిల్ నీకేమైనా ఉపయోగపడుతుందా కదా? నీకేం అవసరము? బట్టలు అవసరము, తిండి అవసరము. కానీ నువ్వేం అడుగుతున్నావు? మనకి మమ్మీ డాడీ డబ్బులు ఇస్తే మనం ఏం చేస్తాం? ఎత్తి పెట్టుకొని అది ఎవరికైనా లేని వాళ్ళకి సహాయం చేస్తామా? లేదా మన దగ్గర బైబిల్ లేదనుకోండి, అది మనకి ఇచ్చిన డబ్బులు రోజు కొంచెం దాచుకొని బైబిల్ కొనుక్కుంటామా? అలాంటి ఆలోచన వస్తుంది మనకి, రాదు కదా. అయితే టాము ఏం తీసుకోవాలనుకున్నాడు? బైబిల్ కొనుక్కోవాలనుకున్నాడు. అనగానే వాళ్ళ ఫ్రెండ్కి కోపం వస్తుంది. నీకు అవసరానికి ఉంటుంది, నేను డబ్బులు ఇస్తే నువ్వేం బైబిల్ కావాలంటావా అంటే, లేదు నాకు బైబిల్ అంటే చాలా ఇష్టము అని చెప్తాడు. ఆ తీసుకున్న బైబిల్ను ఏం చేస్తున్నాడు? బైబిల్ తెచ్చివ్వగానే ఏం చేస్తున్నాడు? హత్తుకుంటుంది. మనం ఏం చేస్తాం? బైబిల్ని మనకి ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ వేసేస్తాం కదా. తీసుకెళ్ళి బూట్లు వేస్తాం, తీసుకెళ్ళి ఒక్కోసారి మందిరంలోనే మర్చిపోతాం అనగల. మనకి బైబిల్ అంటే ఏం లేదు, భయం లేదు కదా. భయం లేదు, బైబిల్ అంటే ఇష్టం లేదు. అందుకే ఏం చేస్తాం? ఎక్కడంటే అక్కడ వేసేస్తాం. తామేం చేస్తున్నాడు? తామేం చేస్తున్నాడు? బైబిల్ ఇవ్వగానే హత్తుకుంటున్నాడు కదా. అబ్బా ఎంత సంతోషమో! సంతోషం ఉన్నాడా లేదా? చాలా సంతోషం. ఇంకేం చేస్తున్నాడంటే టాము ప్రతిరోజు లేవగానే ఏం చేస్తున్నాడు?
ప్రార్థన చేస్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు? బైబిల్ని క్రమంగా చదువుతున్నాడు. అర్థమైందా? ప్రతిరోజు కూడా అతను ఏం చేస్తాడంటే మార్నింగ్ లేవగానే ప్రార్థన చేసుకునేవాడు, బైబిల్ చదివేవాడు కదా. బైబిల్ని చాలా ఆసక్తిగా చదివేవాడు అనమాట. ఎవరు? టాము. ఒకరోజు ఏమనుకున్నా అంటే టాము తను బైబిల్ అంతా చదివిన తర్వాత నాలాగా ఎంతో మందికి బైబిల్ లేని వాళ్ళు ఉంటారు కదా, దేవుని వాక్యం తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలనుకున్నాడు? ఒక పత్రికలో దేవుని వాక్యం రాసి మిద్దె పైన ఉంటాడు కదా, తను పైన గదిలో ఉంటాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ బాగా చాలాసార్లు చదివినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అరే నాలాగా బైబిల్ చదివిన వారు ఉంటారు కదా, వాళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఒక చిన్న చిన్న స్లిప్పులు పేపర్లు తీసుకొని దేవుని వాక్యం రాసి ఏం చేస్తున్నాడు? కిందకి పడేస్తున్నాడు. ఎవరో ఒకరు చదువుతారులే అని చెప్పేసి. ఇక్కడ ఆ దారిలో వెళ్ళే వాళ్ళు కొంతమంది, ఒక పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆ దారిలో వెళ్తా అక్కడ పేపర్లన్నీ ఉంటే ఒక పేపర్ తీసుకొని ఏం చేసినాడంట? తీసుకొని చదివినాడు. ఎవరు వేస్తారు అని చెప్పేసి ఇట్లా చూసేలోపు పైన అక్కడ ఇల్లు ఉంది, పైన గది ఉంది. సరే పైకి వెళ్ళిపోయినాడు. పైకి వెళ్ళిపోయి ఎవరున్నారు అని చెప్పేసి అడుగుతాడు అన్నమాట. అడిగి బాబు నువ్వేనా వేసింది అని చెప్పేసి అడుగుతాడు. అవును అంకుల్ నేనే వేశానండి. అప్పుడు ఆ అంకుల్ చాలా సంతోషపడతాడు. చాలా సంతోషపడి తన హృదయంలో ఎవరిని చేర్చుకుంటాడంటే యేసు ప్రభుని చేర్చుకుంటాడు. అలాగా చాలా సార్లు ఏం చేస్తాడంటే దేవుని వాక్యాన్ని రాసి ఏం చేసేవాడంట? కిందకి వేసేవాడు. దేవుని వాక్యము ఏమైందంటే ఇక్కడ చదవండి, ఏమైంది? దేవుని ఏమంట? ఆహారము. దేవుని వాక్యము ఏమైంది? ఆహారం. అందుకే యేసు చెప్తాడు నేనే జీవాహారము. దేవుని వాక్యం ఇంకా ఏమైందంటే వెలుగై ఉంది. చీకటిలో దేవుని వాక్యం ఏమైందంట? వెలుగై ఉంది కదా. అందుకే యేసు చెప్తాడు వాక్యము జొంటి తేనె దారుల కంటే మధురమైనది. ఏది మధురమైందంట? దేవుని వాక్యము చాలా మధురమైనది. అట్లా దేవుని వాక్యాన్ని తాను రాసి వేసేవాడు. ఒకరోజు టామ్ దగ్గరికి టాము అలాగా దేవుని పని చేస్తూ ఏమైపోతాడు? దేవుని వాక్యాన్ని రాస్తా పంపిస్తా అట్లా చేస్తా ఉంటాడు. ఒకరోజు అంకుల్ వస్తాడు. అంకుల్ వచ్చి టాముతో మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? టాముతో మాట్లాడతాడు. సరే నువ్వు దేవుని వాక్యము ప్రింట్ చేయాలంటే నువ్వు ప్రతిసారి రాయలేవు కదా, మనం ఎన్నేం రాస్తాడు కదా. అందుకే చెప్తాడు నీకు ప్రింట్ మిషన్ తీసిస్తాను అని చెప్తాడు. ఎందుకు? అన్ని కూడా ప్రింట్ కొట్టి అనేకులుగా దేవుని వాక్యము అందించవచ్చు అని చెప్తాడు. ఇంకా ఏం చేస్తాడంటే టాముకు ఇంకేం అవసరము? తనకి మంచి చెడ్డ చూసుకునే వాళ్ళు కావాలి కదా, ఫుడ్ అవసరం, వస్త్రాలు అవసరం కదా. అయితే దేవుడే అవన్నీ ఇస్తాడు. అప్పుడు అంకుల్ చెప్తాడు నిన్ను పోషించడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను. నీకు బట్టలు కావాలన్నా నీకు ఏం కావాలన్నా కూడా నేనేం చేస్తా అవన్నీ కూడా ఇస్తాను అని చెప్తాడు అనమాట. అని చెప్పేసి నీకు ప్రింట్ మిషన్ తీసిస్తా అని చెప్తాడు. కొన్ని రోజులకి టామ్ ఏమైపోతాడంటే అనారోగ్యంతో చనిపోతాడు. ఎవరు? టాము అనారోగ్యంతో కొన్ని రోజులకి చనిపోతాడు. టామ్ చనిపోయినాక మరి ఇంకా దేవుని పని ఎంతో ఉంది కదా, ఉందా లేదా? ఇంకా ఇప్పుడు కూడా యేసు ప్రభు అంటే తెలియని ప్రాంతాలు ఎన్నో ఉండే. అర్థమైందా మీకు? అడవులలో మారుమూల ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కూడా. ఇప్పుడు టీవీల ద్వారా వాక్యం వినపడుతుంది లేదా? టీవీల ద్వారా, సెల్ ఫోన్ ద్వారా ఎన్నో విధాలుగా వాక్యం వినపడుతున్నా కూడా ఇంకా తెలియని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అప్పటి కాలంలో సెల్ ఫోన్లు, టీవీలు అదంతా కూడా లేవు. అర్థమైంది మీకు? అవన్నీ కూడా అప్పుడు లేవు. అలాంటప్పుడే ఏం చేస్తున్నాడంటే టాము కొన్ని దినాలు అలాగా దేవుని వాక్యాన్ని ప్రింట్ చేసి తర్వాత అనారోగ్యంతో చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ అంకుల్ పెద్ద ఆయన వాళ్ళ కుమారుడు ఏం చేస్తాడంటే అంకుల్ వల్ల కుమారుడు ఒక మిషనరీగా వెళ్ళటానికి
ఇష్టపడతాడు అనమాట. అంటే తెలియని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి కదా, నేనేం చేస్తా, దేవుని వాక్యాన్ని ఎంతో మందికి చెప్తా, నేను ఎంతో మందికి దేవుని వాక్యాన్ని అందిస్తా అని చెప్పేసి ఒక తీర్మానము చేసుకుంటాడు. అలాగా మనం కూడా ఏమని తీర్మానం చేసుకోవాలా, వినాలి ఇక్కడ, ఏమని తీర్మానం చేసుకోవాలా మనం కూడా అంటే దేవుని వాక్యాన్ని అనేకులకి మనము చెప్పేవారముగా ఉండాలా. దేవుని వాక్యాన్ని ఏం చేయాలా, ఎంతో మందికి తెలియని వాళ్ళకి మనం ఏం చేయాలా, చెప్పే వాళ్ళముగా ఉండాలి. టాముకి ఏమైనా కాళ్ళు ఉండయా లేదు కదా, తను ఏమైనా నడవగలడా అంటే నడవలేడు, తను ఎక్కడికి వెళ్ళలేడు, తను ఏ పని కూడా చేయలేదు. కానీ ఏం చేసినాడు, దేవుని పని చేసినాడా లేదా, అరే నాకు కాళ్ళు లేవు కదా, నేను బయటికి వెళ్ళలేను కదా, నేను ఎలాగ చెప్పగలను అని నిరాశతో ఉన్నాడా, ఏం చేస్తున్నాడు, దేవుని వాక్యాన్ని చదివినాడు, దేవుని వాక్యాన్ని తెలుసుకున్నాడు, అనేకులకి దేవుని వాక్యాన్ని చెప్పాడు అన్నమాట. మనం కూడా ఏం చేయాలా, దేవుడు కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చినాడు కదా, అన్నీ ఇచ్చినాడా లేదా, మంచి జ్ఞానం ఇచ్చినాడు, 2 కళ్ళు ఇచ్చినాడు, చేతులు ఇచ్చినాడు, కాళ్ళు ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. మనం ఏం చేయాలా చెప్పాలి, చేసినది ఏం చేయాలా, మనము కూడా దేవుని పని చేయాలి. నాకు చేత కాదు, నేను చేయలేను, నేను చెప్పలేను అని అనకూడదు. అందుకే బైబిల్లో ఏమని రాయబడిందంటే 1 కొరింథీ 1:26 ఏమని రాయబడిందంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట, జ్ఞానము లేని వారిని. చదువున్న వారు దేవుని వాక్యం చెప్తారులే, నాకు రాదులే అనుకోకూడదు. దేవుడు ఎవరిని వాడుకుంటాడు, చదువు లేకపోయినా, జ్ఞానము లేకపోయినా, మనము అందంగా లేకపోయినా దేవుడు ఏం చేస్తాడు, తన పని కొరకు వాడుకుంటాడు. ఒక ఆయన మీకు మీ బుక్లలో కూడా వస్తుంటాడు, ఆయన పేరు ఏ పేరు, ఆయనకి 2 కాళ్ళు ఉండదు, కాళ్ళ చేతులు ఉంటాయి, పొట్టిగా ఉంటాడు, నిక్క ఏదో పేరు, మీ లెసన్లలో కూడా ఉంటాడు ఆయన పేరు, నువ్వేరా, మీ బుక్లలో లేరా, ఇంగ్లీష్లో దేంట్లో ఉంటాడు చూడ, ఆయనకి పొట్టిగా ఉంటాడు, కాళ్ళతో చేతులు ఉండవు అనుకుంటాడు. ఆయన దేశాలు తిరిగి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఆయన కదా అమెరికా ఆయన, ఏం చేస్తున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు. ఆయనకి మళ్ళాగా ఉండడం అన్ని కూర్చొని చేస్తాడు, కానీ ఏం చేస్తున్నాడు, దేవుని పని చేస్తున్నాడు. యవనస్తుల మధ్య, అనేకుల మధ్య ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఇక్కడ తాము కూడా ఎలాగుంటున్నాడంటే బలహీనుడిగా ఉన్నప్పటికీ, చేతగాని వాడైనప్పటికీ ఏం చేస్తున్నాడు, దేవుని పని చేస్తున్నాడు. నీవు నేనే ఎవరి పని చేయాలా, దేవుని పని చేయాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనము జ్ఞానము లేకపోయినా దేవుడు మనలను వాడుకుంటాడు. జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచుటకు జ్ఞానము లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. బలవంతులను సిగ్గుపరచుటకు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు, బలహీనులని ఏర్పాటు. అందముగా ఉన్న వారిని సిగ్గుపరచుటకు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు, అందము లేని వారిని. నీవు నేను ఎవరి పని చేయాలా, దేవుని పని చేయాలా. దేవుని పరిచయలో మనము చేయడానికి ఇష్టపడాలా, దేవుని సేవ చేయడానికి ఏం చేయాలా, ఇష్టపడాలి. అంటే ఫ్రెండ్స్కు ఎవరి గురించి చెప్పాలా, యేసు ప్రభువుని గురించి చెప్పాలా, దేవుని ప్రేమను గురించి వాళ్ళకి చెప్పాలి. అర్థమైందా మీకు? మీరు దేవుని పని చేయాలంటే మీరేం చేయాలి, ఫస్ట్ మీ హృదయంలో దేవునికి స్థానము ఇవ్వాలి. యేసయ్యా పాపిని, నా పాపాలు క్షమించండి, నీ రక్తంతో కడగండి అని యేసు ప్రభు దగ్గర అడగాలి. పాపం యేసు ప్రభు దగ్గర అడిగి ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండోది ఇంకేం చేయాలి, మనము బైబిల్ని చదవాలి. బైబిల్ చదివినప్పుడు దేవుడు ఎందుకు వచ్చినాడు, దేవుడు ఏం చేస్తున్నాడు తెలుస్తారు. అప్పుడు మీరేం చేయగలరు, మీ ఫ్రెండ్స్కి చెప్పగలరు. ఆమె ఏం చేసినాడు, మొదట తన హృదయంలో యేసు ప్రభు చదివించినాడు కదా. రెండోది ఏం చేస్తున్నాడు, బైబిల్ని చదివినాడు. అందుకే బైబిల్ గురించి తెలుసుకున్నాక ఏం చేస్తున్నాడు, పేపర్లు రాసి కింద వేస్తున్నాడు. ఎందుకంటే తన కిందకి వెళ్ళి ఇవ్వలేడు కాబట్టి తను ఏం చేస్తున్నాడు, ఏ విధం చేతనైనా ఏం చేస్తున్నాడంట, దేవుని పని చేస్తున్నాడు. నీవు నేను కూడా అలాగే ఉండాలి. అర్థమైందా? వాక్యం పలకండి, కంటితో వాక్యం పలకాలి. ఏ శరీరియు, అందరూ ఏ శరీరియు దేవుని ఎదుట
అతిశయింపకుండునట్టు అతిశయింపకుండానట్టు జ్ఞానులను జ్ఞానులను సిగ్గుపరచుటకు సిగ్గుపరచుటకు లోకములో నుండి లోకములో నుండి వెర్రి వారిని వారిని దేవుడు ఏర్పరచుకొనెను. ఏ శరీరియు అందరి వరక ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్టు అతిశయింపకుండునట్టు దేవుడు ఏర్పరచుకొనెను. మొదటి కొరింథీ 1వ అధ్యాయము 27వ వచనము. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్టు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనెను. మొదటి కొరింథీ 1వ అధ్యాయము 27వ వచనము. దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏ శరీరం కూడా ఎవరు ఎదుట అతిశయింపకూడదంట? దేవుని ఎదుట అతిశయింపకూడదు. అంటే నేను జ్ఞానవంతుని, నేను ఈ పని చేయగలిగిన, నువ్వు చేయలేవురా, నీ చేత కాదురా అని ఏ మనుషుడు కూడా అతిశయింపకున్నట్టు దేవుడు ఏం చేస్తున్నాడంట? వెర్రి వారిని, అంటే జ్ఞానము లేని వారిని దేవుని పని కొరకు ఏర్పాటు చేస్తుంది. మీద మన జ్ఞానం లేకపోయినా, చదువు లేకపోయినా, ఇంకా అందం లేకపోయినా, మనం చక్కగా మాట్లాడలేకపోయినా దేవుడు ఏం చేస్తాడు? తన పనిలో మనల్ని వాడుకుంటాడు. అర్థమైందా? ఈరోజు ప్రార్థన చేసుకున్నా లేవగానే బైబిల్ చదివినారా? మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండోది బైబిల్ కూడా చదువుకోవాలి. బైబిల్ చదివితేనే జ్ఞానం వస్తుంది. అర్థమైందా? బైబిల్ చదివితేనే తాము దగ్గర బైబిల్ లేకపోయినా ఏం చేసినాడు? బైబిల్ చూపించుకున్నాడు. మీ దగ్గర బైబిల్ ఉందా లేదా? అందరి దగ్గర బైబిల్ కదా. దేవుడు అన్ని ఇచ్చినాడు, కానీ మీరేం చేయలేకపోతున్నారు? దేవుని పని చేయలేదు. దేవుని పని తర్వాత కానీ మొదట మీరేం చేయాలా? తప్పనిసరిగా చేసుకోవాలి. తప్పనిసరిగా బైబిల్ని చదవాలి. రామ్లాగా మనం కూడా ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం ఏమైందంట? జీవాహారమై ఉన్నది. ఆహారమైంది, నీళ్ళై ఉంది. అర్థమైందా? దేవుని వాక్యం దేనితో పోల్చబడింది? ఆహారంతో పోల్చబడింది, ఇంకా నీటితో పోల్చబడింది. మోకరించండి, ప్రార్థన చేసుకుంది. మోకరించాలి అందరూ. ప్రభా, నేను కూడా తాంలాగా నేను విశ్వాసం ఉంచడానికి, దేవుని వాక్యం చదవడానికి, తాంలాగా నేను కూడా దేవునికి పని చేయడానికి నాకు సహాయం చేయ ప్రభా, నాకు జ్ఞానం దయచే ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదవాలా. అర్థమైందా? మన ఫ్రెండ్స్ కూడా దేవుని వాక్యాన్ని చెప్పే వారంగా ఉండాలి. కళ్ళు మూసుకున్నందుకు కృపా ప్రేమలను తండ్రించిన మన దేవాన్ని బ్రహ్మకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి మహామంత్రులను దేవా పరిశుద్ధులను తండ్రి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తమైన దేవుడు నీకే ప్రభావానికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నో నేడు రీతిగా ఉంటున్నాము దేవుడు నీకే ప్రభావానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా ప్రభావం తండ్రి దేవ పాటలు కథగా ఇచ్చిన బిడ్డతో మీరు మాట్లాడుతూ చాలు ప్రభావానికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. విన్న వాక్యాన్ని ప్రభావిగా భద్రపరుచుకుంటూ స్థాపించిన పాలన నుంచి వారి పిల్లలను మీరు కాపాడమని సమయంలో ప్రార్థిస్తున్నాం. బాలుడు నడవలసిన మార్గానికి నేర్పించు, పెద్దవాడైన విధులైన తొలగిపోవడానికి శ్రమించారు ప్రభావం తండ్రి దేవాలను వృద్ధాపంలో తండ్రి దేవాలను చిన్న వయసు నుంచి ఈ వాక్యాన్ని ప్రేమించేవారుగా, నీ వాక్యాన్ని చదివేవారుగా, నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా ప్రభావం తండ్రి ప్రతి దినము ప్రభావం తండ్రి నీ వాక్యం చదివే విషయంలో వారిని ప్రభావ ఈ కృపలో జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను భయభక్తులు కలిగి ఉంటే సహాయించు.
చిన్న బిడ్డలని వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి స్కూల్కి వెళ్తున్న తోడుగా మంచి దైవికమైన జ్ఞానంతో నింపండి ప్రభా. చూపించండి దైవికమైన భయము ప్రభా. వాళ్ళ మీద గ్రహిస్తామని ప్రార్థిస్తుంది తండ్రి దేవ. వారి ద్వారా ప్రభా నీ పని చేయడానికి సహాయించండి. వారికి తెలిసిన మాటలు ప్రభా వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వారికి దేవాని వాక్యాన్ని అందించేవారుగా వారు ఉండగలుగుతున్నాను. తాము ఎలాగైతే దేవుని వాక్యాన్ని ప్రేమించినాడు, చదువుతూ వచ్చినాడు, ఎలాగైతే మీ పని చేస్తూ వచ్చినాడు తండ్రి బిడ్డలు కూడా అలాగే ఉండగలుగుతున్నాను. సహాయించండి. బిడ్డలు దీవించమని ఎదురు ఎవరు మీ సన్నిధికి రాలేకపోతే వచ్చిన బిడ్డలు కూడా కార్యం జరిగించండి. మరి యొక్క సమయం వారికి దయచేయమని మీకు ఎంతో వదనాలు చెల్లిస్తున్న మాటలు నీరు కట్టి ఫలింప చేయమని మీరు హృదయాల్లో కార్యం జరిగిస్తున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.